హలో అండ్ వెల్కమ్. ఈ వీడియోలో మనం సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా 5వ వీడియోకి మనము చేరుకున్నాం. ఈ వీడియోలో మనం సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్. ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వాటికి ఒక మీనింగ్ ఉంటే దాన్ని మనం సెంటెన్స్ అని చెప్పి అంటాం. తెలుగులో చెప్తే అర్థవంతమైన పదాల సముదాయాన్ని సెంటెన్స్ అని చెప్పి అంటారు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, వాటికి మీనింగ్ కూడా ఉండాలి, అప్పుడే అది సెంటెన్స్ అనేది అవుతుంది. సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలంటే సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత వెర్బ్ ఉండాలి, తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఇలా ఉంటేనే మనకి సెంటెన్స్కి ఒక మీనింగ్ అనేది వస్తుంది. కావాలంటే మనం ఒక ఎగ్జాంపుల్తో దీన్ని చూద్దాం. రామ కిల్డ్ రావణ. రాముడు రావణుణ్ణి చంపాడు. ఇలా కాకుండా ఈ సెంటెన్స్ అనేది రావణ. సబ్జెక్ట్ అంటే డూయర్. ఒక యాక్షన్ జరిగినప్పుడు ఆ యాక్షన్ చేసేవాడే ఇక్కడ డూయర్. దాన్ని మనం ఇక్కడ సబ్జెక్ట్ అని చెప్పి అంటాం. వెర్బ్ అంటే అక్కడ జరిగినటువంటి పని లేదా యాక్షన్. ఆబ్జెక్ట్ అంటే రిసీవర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఆ ఆబ్జెక్టు అంటే అక్కడ జరిగిన యాక్షన్ వల్ల ఫలితం ఏదైతే ఉందో దాన్ని పొందేవాడు అక్కడ ఆబ్జెక్ట్గా తీసుకొనబడతాడు. సబ్జెక్ట్ అంటే ఏంటంటే వస్తువు, మనిషి, పని చేయవాడిని మనం సబ్జెక్ట్ అంటాము. సింపుల్గా చెప్పాలంటే డూరియర్. దీన్ని తెలుగులో మనం కర్త అని కూడా అంటాము. సబ్జెక్ట్ చాలా ముఖ్యం. సెంటెన్స్ మొత్తం కూడా దీని మీద ఆధారపడే ఉంటుంది. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లోనే మనకి సెంటెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్కి మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ అంటే నేను, నాకు అనే మీనింగ్ వస్తుంది. తర్వాత వి మేము, మనము, యు నువ్వు, మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ ఇదివరకే మనం చెప్పుకున్నాము. సబ్జెక్ట్ కింద ఇవి మనకి ఎగ్జాంపుల్గా వస్తాయి. ఇవే సబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ రూపంలో ఉన్నప్పుడు కొంచెం మారుతాయి. ఏ విధంగా మారుతాయని మనం చూస్తాం. ఐ వచ్చి మీగా మారుతుంది. మీ అంటే నాకు, నన్ను. వి వచ్చి అజ్గా మారుతుంది. మాకు, మనకు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి, గమనించండి, యు అనేది సబ్జెక్ట్లో యూగానే ఉంటుంది, అలాగే ఆబ్జెక్ట్లో కూడా యూగానే ఉంటుంది. దే సబ్జెక్ట్లో ఉన్నప్పుడు దేగా ఉంటుంది, ఆబ్జెక్ట్కి వచ్చినప్పుడు దెమ్ అవుతుంది. హీ సబ్జెక్ట్లో హీగా ఉంటుంది, ఆబ్జెక్ట్లో హిమ్ అవుతుంది. షీ సబ్జెక్ట్లో షీ, ఆబ్జెక్ట్కి వచ్చేసరికి హర్. ఇట్ ఆబ్జెక్ట్లో కూడా ఇట్లే, ఏ విధంగా మారదు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి చూద్దాం. సబ్జెక్ట్ డూయర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఆబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ ఎన్ యాక్షన్. సబ్జెక్ట్కి ఐకి వచ్చి ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఐ ఆమ్ ఏ డాక్టర్. We are Indians. You are student. They are soldiers. He is a teacher. She is beautiful. It is my pen. ఇప్పుడు చూడండి, ఐ వచ్చి ఆబ్జెక్ట్కి వచ్చేసరికి మీ అవుతుంది కదా. హీ టోల్డ్ మీ, మీ ఇక్కడ ఆబ్జెక్ట్. షీ హెల్ప్డ్ అస్, వి ఇక్కడ అస్గా అయిపోయింది. దే సెలెక్టెడ్ యూ, యూ అలాగే ఆబ్జెక్ట్లో కూడా అదే విధంగా ఉంది. హీ కాల్డ్ దెమ్, దే వచ్చి ఆబ్జెక్ట్లో దెమ్ అయింది. హీ కాల్డ్ దెమ్. షీ మ్యారీడ్ హిమ్, ఇక్కడ హీ వచ్చి హిమ్గా మారింది. హీ లవ్డ్ హర్, షీ హర్గా మారింది. హీ మేడ్ ఇట్, ఇట్ అలాగే ఉంది. సబ్జెక్ట్లో అయినా ఇట్టే ఉంది, ఆబ్జెక్ట్లో అలా ఇట్గానే ఉంది. ఒక యు ఇటు మాత్రమే సబ్జెక్ట్ రూపంలో ఉన్నప్పుడు అలాగే ఉంటుంది, ఆబ్జెక్ట్ రూపంలో కూడా ఏ విధమైన మార్పు లేకుండా అలాగే ఉంటుంది. ఈ వీడియోలో మనం సెంటెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. రాబోయే వీడియోలో వెర్బ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.